హలో ఆల్ వెల్కమ్ టు టెల్ టు ఇంగ్ జోన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక 5 సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని. సో ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీంట్లో ఫస్ట్ సెంటెన్స్, చేసిందంతా నువ్వే, మొత్తం నువ్వే చేసావు. మన బొమ్మరిల్లు డైలాగ్, మొత్తం మీరే చేశారు అని. సో దాన్ని చేసిందంతా నువ్వే. యూ డిడ్ ఎవ్రీథింగ్, చేసింది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ అని వచ్చింది ఇక్కడ. సో యూ డిడ్ ఎవ్రీథింగ్, మొత్తం నువ్వే చేసావు. ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ స్టూపిడ్ థింగ్స్, నాకు అర్థమైంది. యూ హ్యావ్ డన్ ఆల్ దీస్ స్టూపిడ్ థింగ్స్, ఇవన్నీ నువ్వే చేసావని నాకు అర్థమైంది. ఈ స్టూపిడ్ థింగ్స్ అంటే జస్ట్ పనికి రాని పనులు అలాగా. సో వై డూ యూ యాక్ట్ లైక్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ అండ్ డోంట్ నో ఎనీథింగ్. వై డూ యూ యాక్ట్ లైక్ యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, ఎందుకు అలా నటిస్తావు నువ్వు? యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అంతా చేసి, అండ్ డోంట్ నో ఎనీథింగ్, మొత్తం చేసిందంతా నువ్వే చేసి ఏం తెలియనట్టు ఎందుకు నటిస్తావు? వై డూ యూ యాక్ట్ లైక్, ఎందుకు నటిస్తున్నావు? యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అంతా నువ్వే చేసావు. యూ హ్యావ్ డన్ అంటే ఆల్రెడీ చేసేసావు. యూ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్, అంతా నువ్వే చేసావు. అండ్ డోంట్ నో ఎనీథింగ్, ఏం తెలియనట్టు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని. రైట్, చెప్పించేయి. దీన్ని ఎలా చెప్పాలంటే యూ టెల్ మీ అండ్ డూ ఇట్. సరే చెప్పి చెయ్యి, చెప్పింది చెయ్యి కాదు, చెప్పి చెయ్యి. మనకి నువ్వు నాకు నచ్చోలో చెప్పి చెయ్యి, చెప్పులు వేసుకెళ్ళాలి, చెప్పి చేయాలి అని అంటారు కదా. సో అలాగే యూ టెల్ మీ అండ్ డూ ఇట్, నాకు చెప్పి చెయ్యి. ఏదైనా పని చేసే ముందు నాకు చెప్పి చెయ్యి ఫస్ట్. సో యూ టెల్ మీ అండ్ డూ ఇట్, చెప్పి చెయ్యి. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ టెల్ ద ఎల్డర్స్, దే విల్ టెల్ యూ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఇది కొంచెం పెద్ద సెంటెన్స్, బట్ సిచ్యువేషన్ పరంగా ఇది మనం యూస్ చేస్తూ ఉంటాం. వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, నువ్వు ఏదైనా చేయాలని అనుకుంటే, ఇఫ్ యూ టెల్ ద ఎల్డర్స్, పెద్దవాళ్ళకి చెప్పు. నువ్వు పెద్దవాళ్ళకి చెప్పినట్లయితే దే విల్ టెల్ యూ దేర్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు వాళ్ళ అనుభవాలని కూడా చెప్తారు. సో దాన్ని బట్టి అది నీకు యూజ్ అవుతుంది, అలా చేయొచ్చా చేయకూడదు అన్న విషయం. సో వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ యూ టెల్ ద ఎల్డర్స్, వాళ్ళకి చెప్పినట్లయితే పెద్దవాళ్ళకి, దే విల్ టెల్ యూ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ దే విల్ సజెస్ట్ యూ హౌ టు డూ ఆర్ హౌ నాట్ టు డూ సంథింగ్ లైక్ దట్. యూ కెన్ యూస్ ఇన్ దట్ వే ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్, చేసావా లేదా. డిడ్ యూ డూ ఇట్ ఆర్ నాట్, ఇది చేసావా లేదా అని అడగాలంటే డిడ్ యూ డూ ఇట్ ఆర్ నాట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే, హౌ విల్ ఐ నో యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టాస్క్ వితౌట్ టెల్లింగ్ మీ, నాకు చెప్పలేదు నువ్వు, నాకు ఎలా తెలుస్తుంది? హౌ విల్ ఐ నో, నాకు ఎలా తెలుస్తుంది? యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టాస్క్, నీ పని నువ్వు కంప్లీట్ చేసేసావు, పూర్తి చేసేసావు అని నాకు ఎలా తెలుస్తుంది? వితౌట్ టెల్లింగ్ మీ, నాకు నువ్వేం చెప్పకుండా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది అని. ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఇవన్నీ అవసరం లేదు. ఆల్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ, నెసెసరీ అంటే అవసరం ఉంది అని, నాట్ నెసెసరీ ఈజ్ ద నెగటివ్ వన్. ఇవన్నీ అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ అదర్ దెన్ వాట్ ఈస్ సెట్, నేను చెప్పిన తప్పు నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నేను చెప్పింది చేస్తే చాలు అంటే ఇవన్నీ అవసరం లేదనడానికి ఇలా కూడా యూస్ చేయొచ్చు. ఐ డోంట్ నీడ్ ఆల్ దీస్ అదర్ దెన్ వాట్ ఐ సెట్, నేను చెప్పింది కాకుండా ఇవన్నీ నాకు అవసరం లేదు. దెన్ అవసరమైనప్పుడు చెప్తాను, దీన్ని ఎలా చెప్పచ్చు? నాకు ఎప్పుడు అవసరం నీకు అప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను నీకు అన్నీ చెప్పను అంటాం కదా. సో దానికి అవసరమైనప్పుడు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు నీకు అని. దాన్ని ఎలా చెప్పచ్చు అంటే, ఐ విల్ టెల్ యూ వెన్ ఐ నీడ్ ఇట్ ఆర్ వెన్ యూ నీడ్ ఇట్ ఆర్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ. అది ఎప్పుడు అవసరమో అప్పుడు చెప్తాను, అలా కూడా చెప్పచ్చు. సో ఐ ఆస్క్ యూ ఫర్ మై మనీ వెన్ ఐ నీడ్ ఇట్ అండ్ యూ గివ్ ఇట్ టు మీ. ఐ ఆస్క్ యూ ఫర్ మై మనీ వెన్ ఐ నీడ్ ఇట్ అండ్ యూ గివ్ ఇట్ టు మీ. నాకు ఎప్పుడు అవసరం అప్పుడు, ఇప్పుడంటే మనం సిచ్యువేషన్స్ ఇది, మనం ఎవరికన్నా మనం అప్పు ఇస్తాం కదా, సో అప్పుడు ఇచ్చి నేను నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాను, అప్పుడు ఇవ్వు చాలు అని అంటాం కదా. సో అలాగే ఐ ఆస్క్ యూ ఫర్ మై మనీ, నా మనీ నేను అడుగుతాను. వెన్ ఐ నీడ్ ఇట్, నాకు ఎప్పుడు అవసరం అప్పుడు అడుగుతాను, అండ్ యూ గివ్ ఇట్ టు మీ, అప్పుడు నాకు ఇవ్వు. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఐ నీడ్ ఇట్ బట్ వై ఆర్ యూ నాట్ గివింగ్ ఇట్. ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, నేను నీకు చాలాసార్లు చెప్పాను. ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్, నేను నీకు చాలాసార్లు చెప్పాను దట్ ఐ నీడ్ ఇట్, నాకు అది కావాలి అని. బట్ కానీ వై ఆర్ యూ నాట్ గివింగ్ ఇట్, నువ్వు నాకు ఎందుకు ఇవ్వటం లేదు, ఇలా అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం.